అబ్బా నేనిట్ట చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావా థ్యాంక్ యూ చేమంతి. పుట్టడమే ఇంత అందంగా పుట్టేశాను కదా, అందుకే అందరికి అలా నచ్చేస్తాను. నాన్నది నిన్ను కాదు కాదే కదా చామంతి. నీ బొంద పెద్ద దిగొచ్చిందండి రంభ. చామంతి అంది నన్నే. ఓలమ్మా నా తల్లే నాన్నది నిన్ను నీ కోడలని కాదు నా బిడ్డనే. నాకు తెలీదో చెప్పు, ఊరికే సరదాగా అన్నాను. అయ్యో, ఈ అలంకారంలో బసంతి చాలా అందంగా ఉంది. ఓ వెళ్ళగా. ఓ లమ్మీ, నాకు ఈ సీర నచ్చలేదే, మన డ్రెస్ వేసుకుంటాను. డ్రెస్సా? ఓ డ్రెస్సా? చూడమ్మా, పెళ్లిలో ఈ ఆఫ్లంగాలో కూర్చుంటే జనాలు చచ్చిపోతారమ్మా. మన సాంప్రదాయంగా చీరే కట్టుకోవాలి. అవును బసంతి, ఈ రోజు మన గూడెం డ్రెస్సు మర్చిపో. అలాగే, మీరు ఇంత చెప్పినారు కాబట్టి నా ఒప్పుకుంటున్నాను. నాయమ్మే పూజ ఎట్ట చూస్తుందో చూడు, దిష్టి పెట్టేస్తుందేమో. అవలమ్మే నానెళ్ళే నిప్పులు అట్టుకొస్తాను. ఎందుకు? బసంతికి దిష్టి తీసి బయట పారేయడానికే. బసంతిని బయట పారేస్తే చైతూకిచ్చి పెళ్లి ఎలా చేస్తారమ్మా? ఏడ్చావులే, బయట పారేసేది బసంతిని కాదే, నిప్పుని. నువ్వు వెళ్ళి చామంతి, నువ్వు వెళ్ళి తీసుకురా. మీరిద్దరు వెళ్ళి నగలు తీసుకురండి. అమ్మ బసంతి, తల లేపమ్మా, బుగ్గన కాటుకు చుక్క పెడతాను. ఇదేంటి అలా చూస్తుంది? కొంపదీసి మధుమతి ఆవహించిందా? ఏంటమ్మా అలా చూస్తున్నా? వచ్చి చుక్క పెట్టావు. చుక్క పెడతాను, పెడతా. అయ్యో, లతా శిరీష ఎక్కడ చచ్చారే? త్వరగా రండి. రా, వస్తా 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 వస్తున్నా. వస్తున్నా, పెడతాను. తొందరగా. బసంతి, నా చేతులు బాగాలేదు, పైగా అలర్జీ వచ్చింది, అందుకే ఈ కర్రతో పెడతాను. పెడతాను. అత్తయ్య గారు, ఏమైంది? వచ్చారా? అమ్మయ్యా, బసంతికి బుగ్గన చొక్క పెట్టండి. ఏంటతుకుంటా భయపడిపోతున్నందుకు? మన బసంతేనే, అయితే నేనే పెడతాను. వసంత్ అంటే అంత హుషారా నీకు? వామ్మో, పదండి. అదేంటి అలా పడిపోయినారు? బుద్ధి తక్కువై ఇదిగో దాని బుగ్గన చుక్క పెట్టి నగలేయండి. నాకు ఈ గిల్ట్ నగలే వద్దు, నేను ఒరిజినల్ నగలే ఎట్టుకుంటాను.
ఒరిజినలా? ఆ ముసల్దానికి ఇంత పెద్ద హారం ఎక్కడున్నది? ఇది నాది. ఆ రోజు మధుమతల వచ్చి దెయ్యల్లా మాయం చేసి ఈ హారం కొట్టేసింది నువ్వే అన్నమాట. ఏయ్, ఏటి మాట్లాడుతున్నావు? ఈ హారం నాది. చంపుతా దొంగ మొహందానా. గారడి దానివని తెలిసినా నిన్ను కోడలుగా చేసుకుంటే ఆ నీతి వస్తుందని ఆశపడ్డానే. కానీ నువ్వు ఇంత దొంగ దానివని, కిలాడి దానివని, ఇలాంటి విషయాలన్నీ తెలుసుంటే నా కాంపౌండ్ లో నీ కాలు కూడా పెట్టనిచ్చేదాన్ని కాదు. ఇంకా చూస్తారంటే? ఏయ్ రండి, వచ్చి మన హారం తీసుకున్నారండి. ఇదిగో నాతోట ఆటలు కాదు. ఈ హారం మీద చేతులు ఎత్తే ప్రాణం తీసేస్తాను. ఇవ్వకపోతే నేను నీ ప్రాణం తీసేస్తానే. అబ్బా అత్తయ్య గారు, దాంతో మీకేంటి, నేను చూసుకుంటాను. ఏయ్ ఏంటి ఇవ్వకుండా ఎగురుతున్నావేంటి? వెళ్ళి నువ్వు కూర్చోడవే. అత్తయ్య గారు, ఇది నన్ను కొడుతోంది. దీని సంగతి నేను చూస్తాను. ఏంటే బల ప్రయోగం చేస్తున్నావా? ఏది నా మీద చూపించి చూద్దాం. ఏటి చూసావుగా? అలాగే గారడి దానా నా మీద చెయ్యేస్తావా? నిన్ను రూపాయల హారం. ఎలా ఉందే బసంతి? ఏమైందే? అటు చూడండి. ఏంటే కథలు కూడా పడిపోయింది? ఏంటి? కొంప మునిగిపోయింది. అది చచ్చిపోయింది. అమ్మా నేను రెడీ అమ్మా. బసంతి రెడీయా? చచ్చిపోయిందిరా. బసంతి చచ్చిపోయిందా? ఎలా చచ్చిపోయింది? అది మీ అమ్మ అవునా? అమ్మ మళ్ళీ మాడ్రా. కాలం కాలనాగై కాటేయబోతోంది. అనితర సాధ్యమైన సంకల్పం అర్ధాంతరంగా ఆగబోతోంది. వద్దు, నీ ఆటలు వద్దు. నీ నుదిటి రాతలు చేతగీతలు మార్చు. అవినీతిని అంతం చేయడానికి నూతన అధ్యాయాన్ని లిఖించు. నువ్వు ఉన్నావని నిరూపించు.
నువ్వెంత అన్న అధర్మాన్ని ఆపు. నువ్వే అంతా అనుకున్న ధర్మాన్ని లేపు. సత్యాన్ని బ్రతికించు, అసత్యాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించు. వస్తున్నా వస్తున్నా కదలి వస్తున్నా. నీ ఉనికిని నిప్పు కణికని కాపాడడానికి వస్తున్నా. నన్ను నడిపించు, దారి చూపించు. ఓం నమ శివాయ్, ఓం నమ శివాయ్. హర హర మహాదేవ శంభో శంకర. అమ్మా ఏంటమ్మా ఇది? మనుషుల్ని దోమని చంపినట్టు చంపేస్తున్నావు. అయ్యయ్యో రామ రామ రామ, నాకు మాత్రం ఏం తెలుసు నాయనా, మనుషులు చెంపదెబ్బకు కూడా చచ్చిపోతారని. సరే సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అత్తయ్య గారు. బసంతి చచ్చిందని తెలిస్తే అయ్యో. చామంతులు మనల్ని బాణాలు వేసి మరీ చంపుతారు. అమ్మో అదే నిజమే. వాడికి విషయం తెలియక ముందే అమ్మా మనం ఈ శవాన్ని మాయం చేయాలి. నీకు మ్యాజిక్ వచ్చా చైతు? వచ్చే చేతు, ముందు దీన్ని కోతలాగా మార్చిన దరిద్రం వదిలిపోతుంది. అయ్యో, ఆల్రెడీ ఇది అలాగే ఉంది అత్తయ్య గారు. మార్చాల్సింది మనిషిలాగా. సరే సరే, ముందు శవాన్ని బయట తీసుకెళ్తాం. పదండి, లేపండి లేపండి. పట్టండి. పట్టండి. అమ్మా. అమ్మా, బాబా. అమ్మా. దీని అమ్మ బాబు వస్తున్నారు. ఉండు. అయిపోయింది, అంత అయిపోయింది. నిధి చేతికొస్తుంది అనుకుంటే జైల్లో నిద్ర చేయాల్సి వస్తుంది. అయ్యో అంత మన కర్మ. ఇప్పుడు ఏం చెయ్యాలి నాన్న? అమ్మా నువ్వు కంగారు పడకు. వదిలో ఆ. మీ పూలు ఇవ్వండి. నేను ఇవ్వను చైతు. మూర 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. 50 ఇస్తేనే ఇస్తాను. అయ్యో నీ పిసినారితనం తగలయ్యా. మనిషే పోయాక ఇంత పిసినారితనం పనికిరాదే. కావాలంటే మూరకొక్క రూపాయి ఇస్తాను, ఇవ్వవే. అబ్బా వదిలి నువ్వు బేరం ఆడతారేంటి? డబ్బులు ఇస్తాను, ఇవ్వండి. ముందు డబ్బులు, ఆ తర్వాతే పువ్వులు. ఇదిగోండి. ఇది నీకు, ఇది నాకు. ఓకే అక్క. త్వరగా. ఏటి నిప్పుల కోసం ఫంక్షన్ హాల్ అంతా తిరిగేసినాను, ఒక చోట కూడా బొగ్గు దొరకలేదా? అవి దొరకవు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. చేతు మా తల్లు పువ్వులు కొన్నట్టు. తల్లో పూలు కొనడం ఏంటి? బసంతి మొహానికి కట్టాలి కదా, అందుకు. నీ తల్లో పూలు మా బసంతికి కట్టడం ఏంటి? అబ్బా, అది అంటే మా ఆచారం. ఓహో, నాకు తెలియని ఆచారాలమ్మా. నువ్వేదో చేస్తున్నట్టున్నావు. ఏటి తల్లో పూలు మా అమ్మి మొహాన్ని కట్టడం ఆచారమా? అంటే అది మా ఇంటి ఆచారం ప్రకారం ఈ ఇంటికి కాబోయే కోడలు పెళ్లిపెట్ల మీద అలా పూలతో కూర్చోవాలన్నమాట. అట్టంటే ఆచారం ఉందని నాకు తెలీదే. బాబా, రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ ఆచారం వర్తిస్తుందమ్మా. ఇది మా పూర్వీకుల నుంచి వస్తుంది. ఇది నీకెలా తెలుస్తుంది? ఓ అలాగా, సరే సరే. పంతులు గారు మా అమ్మని తీసుకురమ్మన్నారు. రా అమ్మి, వెళ్దా? అయ్యో మీకెందుకయ్యా శ్రమ? పెళ్లి కూతుర్ని తోడి కొడోళ్ళే చేతులు పట్టుకొని తీసుకురావాలి. ఎందుకో ఆ? కదలేదు కదా. కదలలేదా? అంటే కదలలేదంటే అది కదలలేదని కాదు, నువ్వు కదలలేవని. ఆ పొట్టేసుకుని నువ్వు బసంతిని ఎలా తీసుకెళ్తావు? అది కాకుండా ఈ ఇంటి తోడి కోడలే పెళ్లి కూతురుని తీసుకెళ్ళడం మా ఇంటి ఆచారం. ఆచారం. అలాగే అయితే తీసురండి. ఇదిగో అమ్మే, బేగా వచ్చేసయ్యే. పాలక వేటమ్మే. ఏమైనదే?
నీకే చెప్తున్నా అమ్మే, తొందరగా వచ్చేయి. ఏంది? అయ్యో అమ్మో చచ్చామే. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి? బసంతి, ఏంటైనది? అంటే మోకదల్లో ఉండిపోయినవేంది? బదులు చెప్పవేంటి? అబ్బబ్బా, ఈ రోజు మౌన వ్రతం. మౌనవత్తమా మరి మాట్లాడతావేంటి? మౌన వ్రతం నేను కాదు, బసంతి. అది కూడా ఆసరవినేటి. అవును, వెళ్ళే వరకు అదెవరితోనూ మాట్లాడకూడదన్నమాట. సరిపోయిందిలే, సాలే పైకి లే బసంతి. రామ్మే. అబ్బబ్బా. లేవమంటే అట్ట కూకుంటావేంటి? లే. అయ్యో ఓరి దేవుడు, వీళ్ళు వదిలేలా లేరే. ఇప్పుడు ఏం చెయ్యాలి? అమ్మ చామంతి పాపం ఉదయం నుంచి ఏమీ తినలేదు, అందుకే నీరసంగా ఉందమ్మా. అందుకే లేవలేకపోతోంది. మీరు తీసుకొని వెళ్ళండి. రండి, పట్టుకోండి. మీరు వెళ్ళండి. నేను తీసుకొస్తాం, వెళ్ళండి. లేమ్మా బసంతి. పదండి పదండి పదండి. రండి రండి. ఆగండి. ఏంటి చామంతి? మా బసంతి నడవట్లేదేటి? వాళ్ళిద్దరు ఇట్ట ఈడ్చుకొస్తున్నారేటి? అబ్బా, అది 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 అడుగుతూ మాట్లాడరేంటి? బసంతి ఎందుకు నడవట్లేదు? అంటే ఇది ఒక నడక వ్రతం అన్నమాట. నడుక వ్రతమా? అదే వ్రతం. అబ్బా, అంటే మౌన వ్రతం చేసేవాళ్ళు మాట్లాడకూడదు అన్నట్టు, నడక వ్రతం చేసేవాళ్ళు నడవరన్నమాట. ఇలాంటి వ్రతం ఎక్కడుంది? మాకుంది. పెళ్లి కూతురు మా ఆచారాలు పాటించి తీరాలి. ఒలగ ఒలగ ఒలగ, కోపడతారేటి? రండి రండి. రండి. రండి రండి. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అలా కూర్చోబెట్టండమ్మా. చేతిలో కొబ్బరికాయ ఇయ్యమ్మా. అయ్యో 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 అయ్యో, అదేమిటండి అలా పడిపోయింది? అది పడిపోలేదు పంతులు గారు. మీరంటే భక్తి, మీ ఆశీర్వాదం కావాలి. మమ్మల్ని ఆశీర్వదించండి. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. లేవండి నాయన, లేవండి. జాగ్రత్త. ఆహా, మీరంటే భక్తి అండి. పెద్దలంటే మర్యాద, గౌరవం ఉన్నును. ఆహా, బేషుగ్గా ఉంది నాయన. అయ్యో, అదేమిటయ్యా? ఏమి లేదు, ఏమి లేదు. కానివ్వండి కానివ్వండి. అమ్మా, కుడి చేయి చాపమ్మా. ఆ, కుడి చేయి చాపమంటే ఎడం చేయి చాపేమమ్మా. నాది కుడి చెయ్యేనండి. చాపమంది నిన్ను కాదా, బసంతినే. బసంతే కుడితే చాప. సిగ్గు సిగ్గండి, సిగ్గుపడుతుంది. సిగ్గు అనమాట. శివ శివ, తాగాల్సింది నువ్వుగా తల్లి, పెళ్లి కూతురు.